రామచంద్ర ఏగాని మామ జనకుండు నీకు జయించిన రామచంద్ర అన్నాడాని చాలా ఆయాసపడబోకే రామచంద్ర నీవు కన్నులాగా నావు కఠినాము తరసేవ రామచంద్ర ఏగామి మామ జనకుండు నీకు జయించిన రామచంద్ర నేను లక్ష్మణుకి జయంతి పక్షాల పథకము రామచంద్ర అసుకానికి బట్టెను 10,000 మురీలు రామచంద్ర నీవు యవనవాస నీకునే జయంతి నిలువుతో వశంభు రామచంద్ర నీవు యవనవ సొమాని ఎక్కి ముర్తున్నావు రామచంద్ర రామ అన్నాడాని చాలా ఆయాసపడవలది రామచంద్ర నీవు కన్నులాగా నావు కఠినాము దళసే రామచంద్ర రామ ఓ రామ ఇంకేందో బాగానే ఉండే కానీ చూస్తాము రాండి పెళ్ళి కూతురు అదేందో పెళ్ళి మహారాజ్కి జై జై భోలో గణేష్ మహారాజ్కి జై ఎలా వృషితమునే దారపాలకుడైనను రాముడు నన్ను సరగుణ ఇందిందు పంపే సఖియ నీ కొరకు మీరెవ్వరయ్యా ఎరువకు మన్న వారెవ్వరయ్యా సారెకు నేను సమీరగవయనగా ఈ రాత్రి ఏళ్ళలో ఇంపోగా వరకితిరి మీరెవ్వరయ్యా ఎరువకు మన్న వారెవ్వరయ్యా నిన్ను బాతిమాలి నిన్ను బాతిమాలి ఇక్కడి దాకా ధన జోడే తోలి అనవుగా దశకంఠుడను మొన్న విధమున అనజాక్షిను మాని అచ్చి పలికితిరేమో మీరెవ్వరయ్యా ఎరువకు మొన్న వారెవ్వరయ్యా ఎరువకు సీతను ఉరువడి శోకించలేలా వృస్తావనే దారపాలకుడైనను సరగుణ నన్నెందు పంపి సఖియ నీ కొరకు అట్టి రాఘవుల మరకు చేసను యాపద తెచ్చడు అట్టి దైతులను బట్టి పాలమున జుట్టి నీలవడ ఒట్టి పరులచే పట్టి తుదకు నే జట్టె ఓడగా నట్టె పోనిగా గట్టి బాలులను గట్టిగాను చెరబెట్టిన మొరబెట్టిన ఎనకను ఇంకా చూసేదాను దశరథ తనయును సీతను దాసిన తావేదో అస్మతి లోపల ధీరుడననియు ఆనిక చేసి దోసినతో రసికత్యమున వసించక ఈ పసంగ తోటలు వశము చేసి తను శశముఖపురమును శరదిలో గడిపేద దిశలెరుగక తామసమున అడిగేదా ఇంకా చూసేదాను రాములాదేవి నివరము తోడుతాను దశరథ తనయును సీతను తెచ్చి అస్మతి లోపల ధీరుడననియు ఆనిక దోసినదో రసికత్యమున వసించక ఈ పసంగ తోటలు వశం చేసి దాని శశముఖపురమును శరదిలో గడిపేదా దిశలెరగక తామసమున అడిగేదా ఇంకా చూసేదాను